హలో ఎవ్రీవన్. మన ఇప్పుడు పథకం, సంవత్సరం, లక్ష్యం వీటికి సంబంధించినటువంటి పార్ట్ 1ని చూద్దాం. దీనిలో భారత ప్రభుత్వం పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి మరియు సుస్థిర అభివృద్ధి కోసం ప్రారంభించినటువంటి పథకాలు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. దీనిలో మనం పథకం పేరు, దానిని ప్రారంభించినటువంటి సంవత్సరం, ఇంకా లక్ష్యం, ఈ మూడింటిని కూడా మనము తెలుసుకుందాము. ఫస్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిడిపి. దీన్ని 1952 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ గ్రామీణాభివృద్ధి దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ సెకండ్ వన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఈజీఎస్. ఇది 1972 సంవత్సరం 1973 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. గ్రామీణ బలహీన వర్గాల వారికి సహాయం చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ యాక్సిలరేటెడ్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ ARWSP. ఇది 1972 1973 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. గ్రామాలలో తాగునీరు కల్పించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ DPAP. దీన్ని 1973 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. భూగర్భ జలాల అభివృద్ధి దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ CSRE. దీన్ని 1973 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. గ్రామీణ ఉపాధి కోసం అనేటటువంటిది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ మార్జినల్ ఫార్మర్స్ అగ్రికల్చర్ లేబర్ ఏజెన్సీ MFALA అనేటటువంటి ఈ పథకం 1973 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. సాంకేతిక పరమైన మరియు విత్తపరమైన సహాయం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ SFDA. దీన్ని 1974 సంవత్సరంలో ప్రారంభించారు. సాంకేతిక పరమైన విత్తపరమైన సహాయం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ CADP. దీన్ని 1975 సంవత్సరంలో ప్రారంభించారు. నీటిపారుదల ఉపయోగం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ 20 పాయింట్ ప్రోగ్రామ్ TPP అనే ఈ పథకం 1975 సంవత్సరంలో ప్రారంభించారు. పేదరిక నిర్మూలన దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ డిసెర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ DDP అనేటటువంటి ఈ పథకం 1977 సంవత్సరంలో ప్రారంభించారు. ఎడారి విస్తృతిని నియంత్రించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ FWD అనేటటువంటి ఈ పథకం 1977 సంవత్సరంలో ప్రారంభించారు. అభివృద్ధి పనుల్లో శ్రామికులకు ఆహార ధాన్యాలను వేతనాలుగా ఇవ్వడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ TRYSEM అనేటటువంటి ఈ పథకం 1979 సంవత్సరంలో ప్రారంభించారు. గ్రామీణ యువతకు శిక్షణ పథకం అనేది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IRDP అనే ఈ పథకం 1980 సంవత్సరంలో ప్రారంభించారు. గ్రామీణ పేదవారి సంపూర్ణ అభివృద్ధి దీని యొక్క లక్ష్యం.
నెక్స్ట్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఎన్ఆర్ఈపి అనే ఈ పథకం 1980 సంవత్సరంలో ప్రారంభించారు. గ్రామీణ పేదలకు లాభదాయకమైన ఉపాధి దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ చిల్డ్రన్ ఇన్ రూరల్ మళ్ళొకసారి చెప్తున్నాను. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ల్యాండ్లెస్ ఏరియాస్, దీన్నే DWCRA అని అంటారు. ఈ పథకం 1982 సంవత్సరంలో ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీల పిల్లల అభివృద్ధి దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, దీన్ని RLEGP పథకం అని కూడా అంటారు. దీన్ని 1983 సంవత్సరంలో ప్రారంభించారు. భూమి లేని గ్రామీణులకు ఉపాధి కల్పన హామీ దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఫర్ ద ఎడ్యుకేటెడ్ ఆన్ ఎంప్లాయిడ్ యూత్ SEEUY అనే ఈ పథకం 1984 సంవత్సరంలో ప్రారంభించారు. విత్తపరమైన సాంకేతిక పరమైన సహాయాన్ని విద్యాయుత నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం కల్పించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ నేషనల్ ఫండ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ NFRD, దీన్ని 1985 సంవత్సరంలో ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధికి విత్త సహాయం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ద అర్బన్ పూర్ SEPUP అనే ఈ పథకం 1986 సంవత్సరంలో ప్రారంభించారు. పట్టణ పేదవారికి రాయితీని, బ్యాంకు పరపతిని కల్పించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ జవహర్ రోజ్గార్ యోజన JRY, దీన్ని 1989 సంవత్సరంలో ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పన దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ నెహ్రూ రోజ్గార్ యోజన NRY, దీన్ని 1989 సంవత్సరంలో ప్రారంభించారు. పట్టణ ప్రాంతాలలో ఉపాధి కల్పన దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ EAS అనే ఈ పథకం 1993 సంవత్సరంలో ప్రారంభించారు. గ్రామాలలో సంవత్సరంలో 100 రోజుల ఉపాధి కల్పన దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్, దీన్ని 1993 సంవత్సరంలో ప్రారంభించారు. పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి గాను సంవత్సరానికి 1 కోటి రూపాయలను ఆమోదించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, దీన్ని DRDA అని అంటారు. దీన్ని 1993 సంవత్సరంలో ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధికి విత్తపరమైన సహాయం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ మహిళా సమృద్ధి యోజన MSY అనే ఈ పథకం 1993 సంవత్సరంలో ప్రారంభించారు. పోస్టాఫీసులలో గ్రామీణ స్త్రీలలో పొదుపును ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన PMRY, దీన్ని 1993 సంవత్సరంలో ప్రారంభించారు. విద్యావంతులకు ఉపాధి కల్పన దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ చైల్డ్ లేబర్ ఎరాడికేషన్ స్కీమ్ CLES, దీన్ని 1994 సంవత్సరంలో ప్రారంభించారు. బాల కార్మికులను బడికి పంపడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇంటిగ్రేషన్ అర్బన్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్, దీన్నే PMIUPAV
ఈపీ అని అంటారు. దీన్ని 1995 సంవత్సరంలో ప్రారంభించారు. నగర పేదరిక నిర్మూలన దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్ రూరల్ ఏరియా ప్రోగ్రామ్, దీన్ని GLISRA అని అంటారు. దీన్ని 1995 సంవత్సరంలో ప్రారంభించారు. తక్కువ ప్రీమియంతో బీమా సదుపాయం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ NSAP, దీన్ని 1995 సంవత్సరంలో ప్రారంభించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రజలను సహాయం చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, కస్తూర్బా గాంధీ ఎడ్యుకేషన్ స్కీమ్ KGES అనే ఈ పథకం 1997 సంవత్సరంలో ప్రారంభించారు. స్త్రీ అక్షరాస్యతను పెంచడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, స్వర్ణ జయంతి గ్రామ్ సహారీ రోజ్గార్ యోజన, స్వర్ణ జయంతి గ్రామ్ సహారీ రోజ్గారీ యోజన, దీన్నే SJGSRY అని అంటారు. దీన్ని 1997 సంవత్సరంలో ప్రారంభించారు. పట్టణాభివృద్ధిని సాధించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ్ యోజన, దీన్నే RMKY అని అంటారు. 1998 దీనిలో ప్రారంభించారు. స్త్రీలను బీమా రక్షణ అనేటటువంటిది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, అన్నపూర్ణ యోజన, దీన్ని 1999 సంవత్సరంలో ప్రారంభించారు. దీనిలో పెన్షన్ పొందని వృద్ధులకు 10 కిలోల బియ్యం అందించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, సమగ్ర ఆవాస్ యోజన SAY, దీన్ని 1999 సంవత్సరంలో ప్రారంభించారు. గృహం, తాగునీరు, పరిశుభ్రత కల్పన అనేటటువంటిది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన SGSY, దీన్ని 1999 సంవత్సరంలో ప్రారంభించారు. గ్రామీణ పేదరిక మరియు నిరుద్యోగ నిర్మూలన దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన SGSY, దీన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు. గ్రామ అవస్థాపన కల్పన దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, జనశ్రీ బీమా యోజన JSBI, దీన్ని 2000 సంవత్సరంలో BPL ప్రజలకు బీమా అనేటటువంటిది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ప్రధానమంత్రి గ్రామోదయ యోజన NPGY, దీన్ని 2000 సంవత్సరంలో గ్రామాలలో 2000 సంవత్సరంలో ప్రారంభించారు. గ్రామాలలో ప్రాథమిక అవసరాలు తీర్చడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, అంత్యోదయ అన్న యోజన AAY అనేటటువంటి ఈ పథకం 2001 సంవత్సరంలో ప్రారంభించారు. ఉపాధి కోల్పోయిన వారికి నష్టపరిహారం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన PMGSY, దీన్ని 2001 సంవత్సరంలో ప్రారంభించారు. పక్కా రోడ్ల ద్వారా గ్రామాలకు కలపడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, కటిహర్ మజ్దూర్ యోజన KMDY, దీన్ని 2001 సంవత్సరంలో ప్రారంభించారు. భూవసతి లేని వ్యవసాయ కార్మికులకు బీమా దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, శిక్షా సయోగ్ యోజన SSY, దీన్ని 2001 సంవత్సరంలో ప్రారంభించారు. BPL పిల్లలకు విద్య అనేటటువంటిది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, సంపూర్ణ గ్రామీణ్ రోజ్గార్ యోజన
SGRY దీన్ని 2001 సంవత్సరంలో ప్రారంభించారు. ఉపాధి, ఆహార భద్రత దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ జయప్రకాష్ నారాయణ్ రోజ్గార్ గ్యారంటీ యోజన దీన్ని 2001 సంవత్సరంలో ప్రారంభించారు. పేద జిల్లాల్లో ఉపాధి దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన దీన్ని 2001 సంవత్సరంలో ప్రారంభించారు. పట్టణ ప్రాంతాలలోని మురికి వాడల ప్రజలకు గృహ నిర్మాణాలు దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ పైలట్ స్కీమ్ SSPS దీన్ని 2004 సంవత్సరంలో అసంఘటిత రంగంలోని శ్రామికులకు బీమా, పెన్షన్ మరియు వైద్యం అందించుట దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ NFFWP దీన్ని 2004 సంవత్సరంలో ప్రారంభించారు. అనుబంధ వేతన ఉపాధి దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ వందే మాతరం స్కీమ్ VAMS దీన్ని 2004 సంవత్సరంలో ప్రారంభించారు. గర్భిణీ స్త్రీల సంరక్షణ దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ జనని సురక్ష యోజన JSY దీన్ని 2005 సంవత్సరంలో ప్రారంభించారు. తల్లుల సంరక్షణ దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ భారత్ నిర్మాణ్ యోజన BNP దీన్ని 2005 సంవత్సరంలో ప్రారంభించారు. గ్రామీణ అవస్థాపక సౌకర్యాల కల్పన అంటే నీటి సరఫరా, గృహం, రోడ్లు, టెలిఫోన్ మరియు విద్యుత్తు వీటన్నింటి యొక్క సౌకర్యాల కల్పన అనేటటువంటిది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ MGREGS దీన్ని 2006 సంవత్సరంలో ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో సంవత్సరంలో 100 రోజుల పని దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ ఉజ్వల పథకం దీన్ని 2007 సంవత్సరంలో ప్రారంభించారు. వ్యభిచార వృత్తిలో ఉన్నవారికి పునరావాసం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ ఆమ్ ఆద్మీ బీమా యోజన AABI దీన్ని 2007 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో భూమి లేని వారికి 75,000 రూపాయల బీమా అనేటటువంటిది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన RSBY దీన్ని 2008 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించారు. అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేటటువంటి BPL కుటుంబాలకు 30,000 రూపాయల బీమా అనేటటువంటిది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజీ పెన్షన్ స్కీమ్ JGNOAPS దీన్నే ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజీ పెన్షన్ స్కీమ్ అని అంటారు. దీన్ని 2007 సంవత్సరం నవంబర్ 19వ తేదీన ప్రారంభించారు. 65 సంవత్సరాలు దాటినటువంటి వారికి 30,000 రూపాయల పెన్షన్ దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ PMEGP దీన్ని 2008 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు వ్యాపార స్థాపనకు 25 లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ రాష్ట్రీయ
మాధ్యమిక శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ RMSA అనేటటువంటి ఈ పథకం 2009 సంవత్సరంలో ప్రారంభించారు. దేశంలో 2017 సంవత్సరం నాటికి సెకండరీ విద్యలో నమోదు నిష్పత్తి 90% పైగా పెంచడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన PMAGA దీన్ని 2009-2010 సంవత్సరంలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1000 గ్రామాలలో SCల అభివృద్ధికి ఉద్దేశించబడినది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, రాజీవ్ గాంధీ ఆవాస్ బీమా యోజన దీన్ని 2011 సంవత్సరం జూన్ 2వ తేదీన ప్రారంభించారు. ఎంపిక చేయబడినటువంటి 250 పట్టణాలలో మురికి వాడల వారికి గృహ నిర్మాణం మరియు ప్రాథమిక సౌకర్యాల కల్పన దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, జనని శిశు సురక్ష అనేటటువంటి ఈ పథకం 2011 సంవత్సరంలో ప్రారంభించారు. శిశు మరణాలను, ప్రసూతి మరణాలు తగ్గించేటటువంటి ఉద్దేశంతో స్త్రీలకు ఉచితంగా పౌష్టికాహారం, మెడిసిన్స్ అందజేయడంతో పాటు ప్రసవ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది అనేటటువంటిది దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, స్వావలంబన అనేటటువంటి ఈ పథకం 2011 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి వారిలో పొదుపు వృత్తిని పెంచేందుకు, ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించింది. నెక్స్ట్, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన PMAGY దీన్ని 2009-2010 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా 1000 గ్రామాలలో SCల అభివృద్ధికి ఉద్దేశించబడింది. నెక్స్ట్, రాజీవ్ ఆవాస్ యోజన RAY అనేటటువంటి ఈ పథకం 2011 సంవత్సరం జూన్ 2వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఎంపిక చేయబడిన 250 పట్టణాలలో మురికి వాడల వారికి గృహ నిర్మాణం మరియు ప్రాథమిక సౌకర్యాలు కల్పించే పథకం ఇది. నెక్స్ట్, రోష్ని పథకం దీన్ని 2013 సంవత్సరం జూన్ 7వ తేదీన ప్రారంభించారు. అత్యంత ప్రభావితం అయినటువంటి నక్సలైట్ ప్రభావం ఉన్నటువంటి జిల్లాలోని గిరిజన యువకులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. నెక్స్ట్, రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్ RUSA అనేటటువంటి ఈ పథకం 2013 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా సంస్థలలో మౌలిక వసతులను, ఇతర సౌకర్యాలను మెరుగుపరచడం, నూతన విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఉన్నత విద్యను అన్ని ప్రాంతాలకు విస్తరింప చేయడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం దీన్ని 2013 సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన ప్రారంభించారు. 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగినటువంటి పిల్లలకు ఆరోగ్య సేవలు అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవాగ్ స్కీమ్ దీన్ని 2012 సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన ప్రారంభించారు. షేర్ మార్కెట్లో తొలిసారిగా పెట్టుబడి పెట్టేటటువంటి 10 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగినటువంటి వారు చేసినటువంటి 1 లక్ష లోపు పెట్టుబడి మొత్తంలో సగానికి ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు అనేటటువంటిది ఇస్తారు. ఇదే దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్, రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం RKSK దీన్ని 2014 సంవత్సరం జూన్ 7వ తేదీన ప్రారంభించారు. మైనారిటీల విద్య కోసం మరియు వారు సంవత్సరానికి 2 సార్లు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు
దీనిని కేంద్రం రూపొందించింది. నెక్స్ట్ మౌలానా ఆజాద్ సెహత్ స్కీమ్. దీన్ని 2014 సంవత్సరం మార్చి 4వ తేదీన ప్రారంభించడం జరిగింది. మైనారిటీల విద్య కోసం మరియు వారు సంవత్సరానికి 2 సార్లు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు దీన్ని కేంద్రం రూపొందించింది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.